అన్న నమస్తే, ఏం చేస్తుంటారన్నా? రైతు వారికే. ఓకే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న, 18 నెలలు గడిచిపోయింది. ఎలా ఉందంటారు? సూపర్ పరిపాలన, సూపర్ ఉంది. ఏ విషయంలో అయినా, పింఛన్లు అయినా, బస్సులు లేడీస్కైనా 5 కోట్ల మంది తిరుగుతున్నారు. ఇవాళ ప్రజలు ఎంతో చెప్పుకుంటున్నారు, ప్రభుత్వం బాగుంది అంటున్నారు, రోడ్లు బాగా వేస్తున్నారు. అంటే కొన్ని చాట్లకు అయితే ఉండి వెళ్తే లేకుండదు. ఒక ఇంట్లో ఒక అన్నదమ్ములు ఉంటేనే ఒకటి చెప్తే ఒకటి చేయడు. అట్టాడి పరిపాలన అడుగు స్టెల్లోకి పోయిన ప్రభుత్వాన్ని బయట తీసుకొచ్చి ప్రజల్ని బాగా ప్రోత్సాహం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. విజనర్ ఆయన గారు. ఇది విజనరీని ఎలా చెప్పగలరు? రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు చేస్తా, దేశవ్యాప్తంగా అప్పులు చేస్తా, అమరావతి కట్టేస్తాన్ని విజనరీ అంటారా అంటూ మరి వైసీపీ నాయకులు అంటున్నారు కదా. మరి వాళ్ళు పచ్చిపచ్చలు అంటారండి. వాళ్ళు ఎన్నో కోతాను, వాళ్ళు కోసిన కోతలకి అడుగంటుగా పంపించేశారుగా, సముద్రంలో కలిపేశారుగా. వాళ్ళ పార్టీ అంటూ లేదు, వైసీపీ అనేది ఇంక లేదు, ఇంకా లేదు. మీరు చెప్పుకుంటమే ఓరగా మైకులుగా వచ్చి చెప్పుకుంటే సరిపోద్ద. జనం నమ్మాలా, జనం చూడాలా. మొత్తం వాళ్ళ పార్టీ అంటే ఇంక లేదండి, అడుగంటున్నట్టే. మరి జగన్ ఎక్కడికి వెళ్ళినా సరే వేలాది మందిగా జనాలు ఎందుకు వస్తున్నారు? అక్కడ ఆయన సీఎం అని ఎందుకు అంటున్నారు? నేను 5 సంవత్సరాలు పరిపాలన చేశానుగా, 5 సంవత్సరాలు మూటలు కట్టుకున్నాగా, అవన్నీ ఖర్చులు కావాలిగా జనాల్లో. మరి నువ్వేం బదకు రాపో, నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు కదా, మరి ఏం బదర కాకుండా ఎట్లా అయ్యా తిరిగి అని చెప్పి ప్రోత్సహిస్తుంటే ఆ ఉన్న డబ్బులు కాసి ఉండేగా, అవి పెట్టుకొని కొద్దిగా అట్లా షో చేస్తుంటాడు. షో మీటింగ్ 100కి. అంటే జగన్ అంటే అభిమానంతో వచ్చేవాళ్ళు కదా వాళ్ళు? లేదండి, లేదు. మొత్తం ఆయన దగ్గర ఉండేది 30 వంతు మా మధ్య తెలియక ఉండేవాళ్ళు ఉండారు, కానీ అసలు స్పష్టమైన నాయకులు వాళ్ళు ఎవరు లేరండి. అందరమే అన్ని కేసులు ఉన్నాయి, అందరు జైలుకి పోయేవాళ్ళు. వాళ్ళు ఎవరండి? మొత్తం లేదు రెడ్డి బుంక వాళ్ళు ఏది మాట అన్నాడే కానీ రెడ్డి బుంక అనేది ఆయన పెట్టలేదండి. ఏదో అప్పుడు పచ్చిపచ్చాలన్నప్పుడు కోపమేన ఆయన్ని పాదయాత్ర చేయనీయకుండా అడ్డుకొని కుర్జీ లాగి ఆయన పెట్టిన మామూలు హింస పెట్టలేదండి. నారా లోకేష్ గారిని హింస బాగా పెట్టారు. ఆ హింస తట్టుకోలేక ఏదో నేను రెడ్డి బుంకు రేపు వచ్చిన వాళ్ళని, నాకు ఎదురు తిరిగిన వాళ్ళని మొత్తాన్ని మేము ఎలా రాయాలో ఎలా ఒక లిస్ట్ రాసుకుంటున్నాను అన్నాడు. కానీ ఆ రెడ్డి బుక్లు కానీ బయట పెడితే వైసీపీలు అంటూ ఎవరు ఉండరు, మొత్తం కేసులు. అందుకనే ఇప్పుడు పెద్దిరెడ్డి మీద దగ్గర నుంచి ఇటు జోగి రమేష్ దాకా అందరి మీద కేసులు పెట్టింది రెడ్ బుక్ ద్వారానే అంట కదా. మరి అవి లోకేష్ పెట్టినవి కాదు, తెలుగుదేశం పార్టీ పెట్టినవి కాదు. వాళ్ళు అంతకుముందు చేసిన పాపాలకి ఆ కేసులు ఉన్నాయి. ఆ కేసుల వల్ల వాళ్ళు పోయారు, కానీ వీళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ పెట్టినవి కాదు కేసులు. అదే అండి, తెలుగుదేశం పార్టీ పెట్టిన కేసులు కాకపోతే గనక పెద్దిరెడ్డి మీద పెట్టిన కేసులు ఏదో చంద్రబాబు నాయుడిని పెద్దిరెడ్డి కొట్టాడు కాలేజ్ టైంలో అని చెప్పి, అందుకని చెప్పి ఆయన మీద కక్ష పెట్టుకొని ఇప్పుడు కేసులు పెడుతున్నారు, ఆయన వేధిస్తున్నారు అంటున్నారు. నిజం కాదా అది? అదంతా అబద్ధం అనండి. వాళ్ళు సుప్రీంకోర్టులో కోర్టులో పోయినా కూడా పచ్చిపచ్చాలు పెట్టారండి. ఈ కేసులు మేము చేయలేదు, తప్పు చేయలేదు, పచ్చిపచ్చాలు మా మీద ఏదో చేయాలని చేస్తున్నాను చెప్పుకుంటాను తప్పితే అది ఒకరు చెప్పే కదా. ఎవరు సొంత కేసులు, సొంత వ్యాపారాలు, సొంత లావాదేవీల మీద కేసులకు పోతున్నారండి. ఇంకా ఇప్పుడు రెడ్ బుక్ అనేది చంద్రబాబు గారు అనేది దిగలేదండి. వాళ్ళకి కేసుల కోసం దిగిన కాదు. వాళ్ళు అభివృద్ధి ఎలా చేయాలా, జనాన్ని అభివృద్ధి అంటున్నారు. అసలు రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ప్రజలకు సంక్షోభం తప్పితే అనేది మరి జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెబుతున్నాడు కదా. కూర్చోమని అభివృద్ధి చెందలేదు, ఇది చేయలేదు అని చెప్పి కూర్చోమను, తెలిసిద్దిగా. నీ పార్టీ ఉంది కదా, 175 ఉంది కదా మీది, ఆ 175 కూర్చోమను, 175 ఎమ్మెల్యేలు వచ్చి కూర్చోమను. మాకు ఇది చేయలేదు అనమాను, ఏం చేయలేదు చెప్పమను, చేసిన మేము చెబుతాము. అంటే ఏం చేయలేదంటగా రాష్ట్రంలో ఇచ్చిన ఏదైతే సూపర్ 6 హామీలు కూడా నెరవేర్చకుండా పోయాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. సూపర్ 6లో ఆయనకి 100% 80% చేశాడు, ఇంకొక 20% ఉన్నాయి. ఆ 20% కూడా వచ్చే సంక్రాంతి కాంచి అమలు చేస్తారు. ఏం చేసేది అదే. నేను ఉన్నట్టయితే ఈ పాటికి అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు రైతులుగా అసలు ఎవరు సంతోషంగా లేరు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరు సంతోషంగా లేరు, నిమిషం భయపడుతూ గడుపుతున్నారు ప్రజలందరూ అంటున్నారు కదండి. ఇక నువ్వు సూపర్ అయితే సూపర్ పని అయితే నిన్నెందుకు కొడతారు? 12 సీట్లు కింద పడగొడతారు. సూపర్ పరిపాలన కదా, అందరు వేయచ్చు కదా ఓట్లన్నీ. మా పట్టు కూడా మేము కూడా వేస్తాం, బాగా చేస్తామని చెప్పి వేస్తాం. అవును, వేసేవాళ్ళు అయితే కనుక మరి మిషన్లు ఏదో తేడా చేసినాయి అంట కదా. అది అంత అబద్ధం. ఆయన మిషన్ మేము కదా 2019లో గెలిచింది మిషన్లు కదా, అప్పుడు తీపియకూడదు మిషన్లు. మరి తీపితే మామూలుగా ఓటు ముద్రలు పెట్టవచ్చు కదా, ఏళ్ళు ముద్రలు పెట్టించి వేయచ్చు కదా. అది మనం చేసింది కదా, సెంట్రల్ గవర్నమెంట్ చేసింది, నీకు అదే చేశారు, తెలుగుదేశం పార్టీకి అదే చేశారు, ఇద్దరు గెలిచారు. ప్రజలు వేసిన ఓట్లే కానీ ఈఎంల వల్ల పొరపాటు లేదు.
మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది కానీ ఇప్పుడు మర్చిపోయాను ఇంకో క్వశ్చన్ కూడా అడగటం. మన గత 5 సంవత్సరాల అసెంబ్లీ సమావేశాలు చూసారండి మీరు? తెలిసిన కొంచెం పదా కొంచెం ఇప్పుడు చూసారా? ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఇప్పుడే బాగున్నాయి సార్. అదేందండి అప్పుడు అంత గోల అలజడే కదండి, అంత గోల పచ్చిపచ్చాలు కూర్చొని ఇచ్చినారా, మీరు మాట్లాడిచ్చారా? వాళ్ళు మాట్లాడితే మీకు అర్థమైంది ఏ పని చేయాలా నేనని. వాళ్ళు మాట్లాడని లేదు. చంద్రబాబు అంటే సీనియర్ని అతన్నే బయటికి పోయేట్లాగా చేశారు వాళ్ళు. పాప మహాతల్లిని నాకు మాట అని మేమేం అన్నా వంశీ కూడా అంటున్నాడు మేమేం మనం దాని ఉంటుందిగా అడా కుట్టేసి మన పుట్టవులు ఉంటాయి కదా, రికార్డు ఉంటుంది కదా, థీమ్ బయట మనం తెలిసిద్ది అన్నాడా అనలేదో తెలిపిద్ది. మీరు తర్వాత బయటకు వచ్చినాక మీరు మొన్న ఈ మధ్య కూడా వాగారు ఒక ఛానల్ మేము చూసాం. రామ నేనేం అనలేదు రామ అన్నాడు, వంశీ కూడా అన్నాడు. నేను అమ్మ ఆమె తల్లి, ఆమెతో అలా మాటలు నేను అనలేదండి, ఇదే కామించి రాజకీయంగా వాడుకున్నారు నన్ను, అంతేగాని నేను అనలేదా ఇప్పుడు బయటకు వచ్చినాక అన్నాడు. అప్పుడు అనొచ్చు కదా, ఆ మస రోజు వచ్చి బయటకు వచ్చి నేను అనలేదు అనొచ్చుగా, నువ్వు ఎందుకు అనలేదు? నీ అహంకారం అలా ఉంది. ఇప్పుడు నాయకులందరూ బూతులు వాడుతున్నారు, అసలు ఈ బూతులు మేము ఎప్పుడు వాడలేదు అంటున్నారు కదా. మరి ఎవరు? వైసీపీ నాయకులు బూతులు మేము ఎప్పుడు వాడలేదంట కదా, అసలు బూతులు వైసీపీ నాయకులు ఎప్పుడు వాడలేదంట కదా. వాళ్ళు వాడిని బూతులు అందులో పావులంతు కూడా వాడలేదండి తెలిసిన వాళ్ళు 90-95 పైసలు వాడారు. అన్ని బూతులే వాళ్ళు మాట్లాడేది, అన్ని బూతులే. అది తెలియదు. ఓవరాల్గా ఏం చెబుతారు? మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే 2029 అధికారం నాదే అంటున్నాడు. మరి దానికి మద్దతు ఇస్తాను నేను, జగన్ అన్నని సీఎం సీట్లో కూర్చోబెడతాను నేను అని చెప్పి కొడాలి నాని అంటున్నాడు. మరి ఏం చెబుతారు దానికి? ఏమండి ఆయన ఏం గెలుద్దామని నేను అనుకుంటున్నాడు? రప్ప అంటే గెలుతాడా? ఓటేస్తాడా? చూసుకుందాం మీసాలు దిగి తొడలు కొట్టడం, కుర్రోళ్ళు ఉసుగమ్మీయటం, ఊళ్ళల్లో భయపెట్టేస్తే నీకు ఓట్లు వేస్తారా? నువ్వు ఎట్ట అనుకుంటున్నావు అండి అసలు ఓటు వేస్తారా నువ్వు? మరి కొడాలని అంటున్నాడు కదా, 6 నెలల్లో నేను వస్తాను, రోడ్డు ఎక్కుతాను, జగన్ అన్న సీఎం చేసేదాకా నిద్రపోను నేను అంటున్నాడు కదా. ఇప్పుడు నిద్రపోతున్నారు ఎక్కడా? ఇప్పుడు నిద్రపోతుంది ఎక్కడ చెప్పమను? ఆయన మొగోడైతే నువ్వు రమ్మను, ఆయన వచ్చి సెంటర్ రమ్మను, గుంటూరు వచ్చి సెంటర్లు నిల్చోమను, లేకపోతే రాజధానిలో వచ్చి నిల్చోమను, నిల్చొని నేను వెళ్తాను అనమాను, అప్పుడు నమ్ముతాము. మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావు? మరి హైదరాబాద్ ఉంటే ఆరోగ్యం ఎన్ని నెలలు బాగాలేదు. మా తెలుగుదేశం పార్టీ వచ్చి 18 నెలలు అవుతుంది. నువ్వు ఏ రోజు నేను ఒక్క క్వశ్చన్ వచ్చావా? అంటే బైపాస్ సర్జరీ చేయించుకున్నాను, డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు. చేసుకున్న చాలా మంది ఉన్నారు, బైపాస్ సర్జరీ చేసుకొని ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఇలా మంత్రులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు బెమ్మని తిరుగుతున్నారు, ఎలక్ట్గా తిరుగుతున్నారు, బాగా పనులు చేస్తున్నారు, ప్రజలను కనిపెట్టుకొని ఉంటున్నారు. ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ ప్రజల ద్వారా చూసుకుంటున్నారు. అభివృద్ధి కార్యక్రమం అనేది పదవిలో నడుస్తూనే ఉన్నారు వాళ్ళు ఇంకా రాడండి, ఇంకా రాడు. ప్రజలు నమ్మాలా, ప్రజలు నమ్మరు, రారు.